ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ సింగ్ నగర్ నుంచి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బాధితులంతా కూడా తమ గోడును వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్లబోసుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి తాము ఇక్కడే ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చిన్న పిల్లలతో ఉన్నామని, ఫస్ట్ ఫ్లోర్లో ఇరుక్కుపోయామని, కనీసం తాగడానికి నీళ్లు, పిల్లలకి పాలు కూడా లేని పరిస్థితి ప్రస్తుతం తమకుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. సింగ్ నగర్తో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సింగ్ నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన కలియదిరుగుతున్నారు. తొలుత సింగ్ నగర్ వెలుపలే వైఎస్ జగన్ వాహనాన్ని ఆపేశారు పోలీసులు. దీంతో ఆయన నడుచుకుంటూ సింగ్ నగర్లోకి ప్రవేశించారు. వరద బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ గోడును వైఎస్ జగన్కు ఏకరువు పెడుతున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం.
మేము దగ్గరికి వెళ్ళామన్నా, మీరు కంగారు పడొద్దు మాకు విజువల్ కావాలి కాదు. వెళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఆగనా అన్నా నాకు బాధితులే దగ్గరుండి వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం లెఫ్ట్ సైడ్ విండోలో మనకి కనిపిస్తున్నాయి. బాధితులంతా కూడా అసలు ఏం జరిగింది, శనివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు సహాయక చర్యలు ఏ విధంగా జరిగాయి, అసలు తమకి కనీసం నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి ఎలా ఉంది అనేదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విజువల్లో కూడా మనం చూడొచ్చు, చాలా మంది తమకి చేతికి అందిన వాటన్నింటినీ తీసుకుని బయటకు వచ్చేసిన పరిస్థితి. చిన్న చిన్న ఆటోల్లో, బైక్లలో చాలామంది తమ లగేజ్ని పెట్టుకుని అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతున్న వెహికల్స్ కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దయనీయమైన పరిస్థితి విజయవాడలో ఉంది అని. లోపలి ప్రాంతాల్లోకి కనీసం ఎవరు వెళ్ళి నీళ్లు, ఆహారం కూడా అందించట్లేదని వీళ్ళంతా కూడా వాపోతున్నారు. లోపల తమ వాళ్ళు ఇరుక్కుపోయారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి ఇలా వరద నీటిలో ఇల్లు వదిలి బయటకొచ్చి ఇలానే బతుకుతున్నామని, తమని కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ దగ్గర తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు వరద బాధితులు. ప్రభుత్వ సాయం ఏమైనా అందుతోందా అని బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. అయితే ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అంతా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అమ్ముతున్నాయన్నా